బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళ రాజకీయాలలో మరొక సంచలనం. రాజీనామాకు టీవీకే ఎమ్మెల్యేలంతా సిద్ధమవుతున్నారు. డిఎంకే ఏఐడిఎంకేలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధంగా ఉన్నా, ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా, ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు టీవీకేకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్. 107 మంది మూకుముడిగా రిజైన్ చేస్తారంటూ ఇటు టీవీకే వర్గాలు చెప్పుకొస్తున్నాయి. నిన్న వేర్వేరుగా డిఎంకే ఏఐడిఎంకే పార్టీల సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు పార్టీలు బద్ధ శత్రువులు, డిఎంకే ఏఐడిఎంకే. కానీ ఆ రెండు పార్టీలు కలిసి మరి ప్రభుత్వ ఏర్పాటుకి కుమ్మక్కయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ అనుమానంతోనే టీవీకే నాయకులంతా, టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా మూకుముడిగా మేము రిజైన్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మద్దతు కూడగట్టుకునే పనిలో ప్రస్తుతానికి విజయ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ లెఫ్ట్ పార్టీలతో విజయ్ ప్రత్యక్షంగా చర్చలు జరపబోతున్నారు. సిపిఐ, సిపిఎం, అలాగే విసికే వీరందరూ కూడా విజయ్ ప్రమాణ స్వీకారం కోసం సపోర్ట్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ అడ్డుపడుతున్నారు, సరైన విషయం కాదంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. సో మొత్తం మీద వాళ్ళ సపోర్ట్ ఇవాళ దక్కబోతుందా అని ఉత్కంఠమైతే నెలకొనుంది. మరోపక్కన గవర్నర్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఇవాళ టీవీకేకి సంబంధించిన కార్యకర్తలు, ఫ్యాన్స్ వీరందరూ కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇప్పటి వరకు గవర్నర్ నుంచి విజయ్కి ఎలాంటి క్లియరెన్సెస్ అయితే ప్రస్తుతానికి రాలేదు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, రోజుకి ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా తయారవుతున్నాయా తమిళనాడు రాజకీయాలు? కావాలనే గవర్నర్ టైంని బై చేయడానికే విజయ్కి ఎప్పటికప్పుడు ఇతర కారణాలు చెప్తూ టైంని బై చేయడానికే ఇలా చేస్తున్నారు, బీజేపీ కోసం టైంని ఇవ్వడానికే చేస్తున్నారు అంటూ చాలామంది ఆరోపిస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు 107 మంది ఒక్కసారే రిజైన్ చేస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? హలో కృష్ణమోహన్. రైట్, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇప్పుడు 107 మంది ఒకేసారి రిజైన్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? నిన్న నుంచి ఒక చర్చ అయితే తమిళనాడులో ప్రత్యేకన జరుగుతోంది. కారణం రాష్ట్రం నుంచి అంటే అన్నా డిఎంకేలు విడివిడిగా ఈ సంస్థలు చేయాలనేది, తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. అంటే ఎక్కడో డిఎంకేలు సమావేశాల్లో కలిసి పార్టీని ఏర్పాటు చేయాలని వ్యవహరిస్తున్నట్టుగా కొంత టీవీకి ఎమ్మెల్యేలంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాళ లెఫ్ట్ పార్టీలతో కూడా విజయ్ ప్రత్యక్షంగా చర్చలు చేయబోతున్నారు. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకి లోక్ భవన్ ముట్టడికి కూడా పిలిపించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఈ ఓవరాల్ మొత్తం మీద ఏదైతే టీవీకి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అంటే దానికి కూడా కారణం ఏంటంటే గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు, గవర్నర్ టీవీకేని కాకుండా ఏఐడిఎంకే కానీ లేకపోతే డిఎంకేని కానీ ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధపడుతున్నారు అనే ఒక చిన్న సమాచారం అక్కడ టీవీకే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మూకుముడిగా 108 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కొంత చర్చ అయితే, కానీ ఇది అటువంటి పరిస్థితి ఉండదేమో. బట్ కొంత స్పెక్యులేషన్స్ లాగా కనపడుతుంది. బట్ దెర్ ఇస్ ఏ ఛాన్స్. బట్ అదే టీవీకి కాకుండా మిగతా ఏ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మీటింగ్ అని పెడితే మాత్రం ఖచ్చితంగా పార్టీకి మిగతా టీవీకి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కసారిగా రాజీనామా చేసి తమిళనాడులో
రాజకీయ సంక్షోభం చేయాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ఉంది. కానీ ఈ రోజు లెఫ్ట్ తో కూడా టీవీకే కలవబోతుంది. తర్వాత ఇతర వీసీకే తో కూడా ఈ రోజు కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ రోజు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంకే స్టాలిన్ డిఎంకే, అలాగే ఈ పళనిస్వామి ఏఐడిఎంకే, ఈ రెండు పార్టీలు కలిసి, ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులు, దాదాపు 60 సంవత్సరాల పాటు భద్ర శత్రువులు. కానీ వీళ్ళెందుకు ఇప్పుడు ఒక్కసారిగా కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, విజయ్కి ప్రభుత్వం దక్కనీయకూడదు, విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ అవ్వనీయకూడదు అంటూ ఒక ఇంటర్నల్గా డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. డిఎంకే పార్టీలో యువ నాయకులు, ఉదయనిధి స్టాలిన్ లీడ్ చేస్తున్న యువ నాయకులంతా, ఒక సెట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంతా కూడా చాలా క్లియర్గా ఎంజీఆర్, గతంలో ఎంజీఆర్ పవర్లోకి వచ్చినప్పుడు ఎంజీఆర్ బతికున్నన్ని రోజులు డిఎంకే పవర్లోకి రానివ్వలేదు. అలాంటి పరిస్థితులే విజయ్ గెలిచి విజయ్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే డిఎంకే పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఉదయనిధి స్టాలిన్తో పాటు ఉన్న యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి స్టాలిన్ ఏమాత్రం ససెమీరా దీనికి ఆయన సై అని అనలేదు, ఆయన ఒప్పుకోలేదు. కానీ ఇంటర్నల్గా టాక్స్ అయితే ఏమున్నాయంటే ఖచ్చితంగా